వెల్కమ్ టు ఆర్ఎన్ఆర్ స్టడీ వరల్డ్. సో ఈరోజు అయితే మనం ఇక్కడ ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అయితే మనకి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1620 ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు. అయితే ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మాత్రం మే 13వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. పూర్తి వివరాలు చూడాలని అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే పూర్తి వివరాలు ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ని రకాల పోస్టులు విడుదల చేశారు, తర్వాత ఏ పోస్టుకి ఏ పోస్టులో ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఇచ్చారు, ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఇచ్చారు, అలాగే ఎన్ని పోస్టులు కలిపి ఒకే అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తర్వాత నోటిఫికేషన్ చూద్దాము, ఒక్కొక్క పోస్టుగా చూద్దామండి. తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ మనకి ఇక్కడ పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ అని ఉంది చూడండి. పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్. సో గ్రేడ్ 3 అండర్ ద ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 2019. సో మనకు ఫస్ట్ ఇక్కడ జ్యుడిషియల్ ఈ హైకోర్టుకు సంబంధించిన జాబ్స్ 10 ఉన్నాయి మొత్తము. అందులో ఫస్ట్ వన్ వచ్చి స్టెనోగ్రాఫర్ గురించి అయితే తెలుసుకుందామండి. సో అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనం ఆన్లైన్ ద్వారా చేసుకోవాలండి. ఇక్కడ మనకు హైలైట్ చేశారు చూడండి డేట్స్. మే 13th స్టార్ట్ అయింది నోటిఫికేషన్. అలాగే లాస్ట్ డేట్ సబ్మిషన్ మనకు జూన్ 2వ తేదీ నైట్ అర్ధరాత్రి 11:59 వరకు అయితే మనకు ఉంటుంది. ఆ తర్వాత అయితే అప్లికేషన్ క్లోజ్ అవుతుందండి. తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి పోస్టులు అనంతపూర్ డిస్టిక్కి ఎన్ని పోస్టులు ఉన్నాయని చూద్దాము. సో స్టెనోగ్రాఫర్స్ మనకు అనంతపూర్లో క్లాసు అండ్ కేటగిరీ వైజ్ చూసామంటే ఎన్ని పోస్టులు ఉన్నాయో చూడొచ్చు. మొత్తం 8 అయితే ఉన్నాయండి అనంతపూర్కి సంబంధించి. ఇక్కడ ఓసీకి 2, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ కింద అప్లై చేసే వాళ్ళకైతే 1, బీసీఏకి 1, బీసీబీకి 1, బీసీఈ 1, ఎస్టీ 2 ఉన్నాయండి. దాంట్లో కూడా 1 ఉమెన్కి అండి. టోటల్ అయితే 8 పోస్టులు అండి అనంతపురం సంబంధించినటువంటి స్టెనోగ్రాఫర్స్. తర్వాత చిత్తూరు డిస్టిక్లో ఎన్ని ఉన్నాయంటే టోటల్ 7 ఇచ్చారు. ఓసీకి 2, బీసీబీ 1, ఎస్సీ గ్రూప్ 2 1, ఎస్సీ గ్రూప్ 3 1, ఎస్టీ అయితే 2. టోటల్గా మనకు 7 అయితే చిత్తూరు డిస్టిక్కి స్టెనోగ్రాఫర్స్ ఉన్నాయి. తర్వాత ఈస్ట్ గోదావరికి అయితే 8 ఉన్నాయండి ఇక్కడ టోటల్గా. ఓసీకి 3 ఉన్నాయండి. తర్వాత ఇక్కడ బీసీబీకి అయితే 2 ఉన్నాయి చూడండి. సో ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద మనకు ఒకటొకటి అయితే ఇస్తున్నారండి. బట్ ఇక్కడ చిత్తూరు డిస్ట్రిక్ట్లో అయితే లేదు ఈడబ్ల్యూఎస్ కింద అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ గుంటూరు మొత్తం 6 పోస్టులు ఉన్నాయండి. ఇక్కడ కూడా ఈడబ్ల్యూఎస్కి అయితే లేదు, ఎస్సీకి కూడా లేదండి. మిగతా వాళ్ళకైతే 1 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత బీసీడీకి అయితే 2 ఉన్నాయండి. కేటగిరీ వైజ్ చూసుకోండి గుంటూరు డిస్టిక్. తర్వాత కృష్ణా డిస్టిక్. ఇక్కడ మన కృష్ణా డిస్టిక్ 3 పోస్టులు ఉన్నాయి. ఓసీ, బీసీఏ, ఎస్టీకి మాత్రమే. అండ్ కర్నూలు డిస్టిక్ వచ్చి 8 ఉన్నాయి. ఇక్కడ కూడా ఈడబ్ల్యూఎస్కి మనకు లేవండి. నెక్స్ట్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ వచ్చేసి మనకు మొత్తం 7 పోస్టులు ఉన్నాయి. ఎస్టీకి 3 ఉన్నాయండి. దాంట్లో 1 లేడీకి అండి, ఉమెన్స్కి ఉంటుంది, ఉమెన్ కేటగిరీకి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కింద 1 అయితే ఇచ్చారు నెల్లూరులో. నెక్స్ట్ ప్రకాశం డిస్టిక్ అయితే 1 పోస్ట్ ఉంది. అది కూడా వేరే ఏ కేటగిరీకి లేదు, ఓన్లీ ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ ఈ కేటగిరీ వాళ్ళకి మాత్రమే 1 పోస్ట్ ఉంది ప్రకాశం డిస్టిక్లో. తర్వాత శ్రీకాకుళం డిస్టిక్ చూసామంటే ఓసీకి 2, ఈడబ్ల్యూఎస్ 1, బీసీసీ, బీసీడీ 1 ఉన్నాయి.
ఎస్సీ గ్రూప్ 2 ఒకటి, ఎస్సీ గ్రూప్ 3 ఒకటి, ఎస్టీ 2, మొత్తం 9 పోస్టులు అయితే ఉన్నాయండి. తర్వాత విశాఖపట్నం 4 ఉన్నాయి. ఇక్కడ ఓసీకి, ఎస్సీకి, ఈడబ్ల్యూఎస్కి ఛాన్స్ అయితే లేదండి. తర్వాత విజయనగరం టోటల్గా మొత్తం 7 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఓసీకి 4 ఉన్నాయండి, ఈడబ్ల్యూఎస్కి 1 ఉంది, బీసీబీ 1, ఎస్టీ 1. నెక్స్ట్ వెస్ట్ గోదావరి చూడండి, మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. ఎస్టీకి 2, అందులో ఉమెన్కి 1, బీసీఈకి 1, మొత్తం 3. తర్వాత వైఎస్ఆర్ కడప 9 పోస్టులు ఉన్నాయి. ఓసీ 5 అండి, బీసీఏ 1, ఎస్సీ గ్రూప్ 1 1, ఎస్సీ గ్రూప్ 2 1, ఎస్టీ 1. సో ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసామంటే స్టెనోగ్రాఫర్ పోస్ట్కి అప్లికెంట్ మస్ట్ బీ ఏ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఇక్కడ డిస్టెన్స్ అయినా రెగ్యులర్ అయినా ఎవరైనా ఓకే, బట్ యూజీసీ రికగ్నైజ్డ్ నుంచి మనకు పొందినటువంటి సర్టిఫికేట్స్ అయితే ఉండాలండి. దే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ టైప్. సో టెక్నికల్గా మనకు టైపింగ్లో సర్టిఫికేట్ ఉండాలండి, అది కంపల్సరీ అని చెప్తున్నారు. అండ్ రైటింగ్ హైయర్ గ్రేడ్ అండ్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ హైయర్ గ్రేడ్ ఈక్వివలెంట్ ఎగ్జామినేషన్ provided that if candidate who have passed the examination higher grade are not available, those who have passed the examination lower grade may be considered. So lower grade ఉన్న వాళ్ళకైతే ఇక్కడ కన్సిడర్ అయితే చేస్తారండి. దే మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్. సో కంప్యూటర్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే కంపల్సరీ కావాలి. అలాగే లోయర్ గ్రేడ్ సంబంధించినటువంటి సర్టిఫికేట్, టైపింగ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉండాలి. అది కూడా గవర్నమెంట్ నుంచి గుర్తింపు పొందినటువంటి సంస్థ నుంచి తీసుకున్న సర్టిఫికేటే ఉండాలండి. తర్వాత ఇక్కడ లాంగ్వేజెస్ మీరు ఏ డిస్టిక్కి ఏ లాంగ్వేజెస్ కంపల్సరీ అంటున్నారు, ఇది చూడండి. ఇది కొద్దిగా ఇంపార్టెంట్ అండి, మనం ఊరికే జస్ట్ అప్లై చేసేయడం అయితే కాదు. సో ఇక్కడ పర్టికులర్గా 1-2 డిస్ట్రిక్ట్స్కి మనకి ఇక్కడ పర్టికులర్ లాంగ్వేజెస్ అయితే కంపల్సరీ అని చెప్తున్నారు. అనంతపూర్కి తెలుగు అండ్ కన్నడ వచ్చి ఉండాలండి. చిత్తూరు తెలుగు అండ్ తమిళ్ ఉండాలి. తర్వాత శ్రీకాకుళం తెలుగు అండ్ ఒరియా. సో మనకి ఇక్కడ శ్రీకాకుళం బార్డర్ దగ్గర ఒరియా వాళ్ళు ఎక్కువ కాబట్టి సో మనకి ఇక్కడ లాంగ్వేజ్ అయితే తెలుగు అండ్ ఒరియా 2 అడుగుతున్నారు. విజయనగరం కూడా సేమ్ అంతేనండి, తెలుగు అండ్ ఒరియా అయితే భాషలు వచ్చి ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్కి వచ్చామంటే ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో టు బీ ద అప్లికెంట్ మస్ట్ హ్యావ్ కంప్లీట్ 18 years and must not have completed 42 years as on 01. సో మనకి ఇక్కడ జూలై 1కి మనకు 42 years అయితే మించకూడదు అనేసి చెప్తున్నారు జీవో నెంబర్ 36 ప్రకారంగా. సో జీవోని బేస్ చేసుకొని అయితే మనకు ఏజ్ లిమిట్స్ అనేటివన్నీ ఇస్తారండి. అలాగే 42 years is relaxed by 5 years in respect of the persons under scheduled caste, scheduled tribes and backward classes EWS. సో ఇక్కడ అండర్ షెడ్యూల్ క్యాస్ట్ అయితే ఏవైతే ఉన్నాయో, ట్రైబల్ క్యాస్ట్ అయితే షెడ్యూల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ కింద సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ అయితే 5 years ఏజ్ రిలాక్షన్ అయితే మనకు ఇస్తారండి. సో 42 + 5 47 years అయితే మనకు ఎలిజిబుల్ అయితే ఇక్కడ ఉంటుంది. ప్రొవైడెడ్ దట్ ద అప్పర్ ఏజ్ లిమిట్ 42 years ఈజ్ రిలాక్సబుల్ by 10 years for persons with benchmark disabilities. సో బెంచ్మార్క్ డిసబిలిటీస్ అయితే వైకల్యం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందండి. ప్రొవైడెడ్ దట్ ద అప్పర్ ఏజ్ లిమిట్ 42 years ఈజ్ రిలాక్సబుల్ యాజ్ పర్ రూల్ 12(1)(c)(1) ఆఫ్ ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 19
96 ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్. సో ఎక్స్ సర్వీస్ మెన్స్కి కూడా ఇక్కడ మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ వాళ్ళది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారండి. సో మనకి ఇక్కడ లాస్ట్ పాయింట్ చూడండి, ద పోస్ట్ ఇన్ ద జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ ద ఎస్ట్వైల్ డిస్ట్రిక్ట్స్ prior to 01/04/2022 since the bifurcation of the judiciary in the districts has not taken place or organized as district cadre post. అంటే మనకి ఇక్కడ 80% లోకల్ క్యాండిడేట్స్కి అయితే అప్లై చేసుకోవడానికి మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారండి. మన కేటగిరీ చూసుకోండి ఫస్ట్, అక్కడ ఓసీకి ఎన్ని ఉన్నాయి, బీసీకి ఎన్ని ఉన్నాయి, ఎస్సీ ఎస్టీకి ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. తర్వాత ఎగ్జామ్ రాసిన వాళ్ళలో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఓసీకి ఇప్పుడు 4 ఉన్నాయి అనుకోండి పోస్టులు, ఫస్ట్ ప్రిఫరెన్స్ లోకల్ వాళ్ళకి 80% లోకల్ వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి మార్క్స్ తక్కువ వచ్చాయి, నాన్ లోకల్ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తారు వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చాయి అనుకోండి, అప్పుడు నాన్ లోకల్ కింద 20% అయితే ఓపెన్లో ఇస్తారు. ఇంకా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సినవి అయితే ఇక్కడ మనకు అకాడమిక్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే మనం టైప్ చేసి మనకు టైపింగ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఉన్నాయో అలాంటివి, మన అకాడమిక్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్స్ అన్నమాట, పాస్ సర్టిఫికేట్స్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్, ఇలా బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నవాళ్ళు ఆ సర్టిఫికేట్, ఈడబ్ల్యూస్ ఉన్నవాళ్ళు అది సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్మెన్స్ వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ కంపల్సరీ అయితే అప్లోడ్ చేయాలండి అప్లికేషన్కి. సో ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రతి పోస్ట్కి అయితే ఇది కామన్ అండి. సో మళ్ళీ మనకి ఇక్కడ ప్రతి పోస్ట్కి చెప్పాల్సిన అవసరం లేదు ఈ విషయం గురించి. సో సర్టిఫికేట్స్ అనేటివి కంపల్సరీ మ్యాండేటరీ. అండ్ నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎగ్జామ్ బేస్ చేసుకోనండి. తర్వాత మనకి ఇక్కడ సో గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉండాలండి ఈ పోస్ట్కి. మనకి ఇక్కడ ఎగ్జామ్ అయితే ఆన్లైన్ బేస్డ్ అండి. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. 80 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది స్టెనోగ్రాఫర్స్కి. 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ మీద అయితే ఉంటుందండి. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. టైమింగ్ అయితే 90 మినిట్స్ ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్కు, టైమింగ్ 90 మినిట్స్ అండి. సో ఇది గుర్తుపెట్టుకో. సో స్టెనోగ్రాఫర్ పోస్టులకు సంబంధించి మనం జనరల్ నాలెడ్జ్ 40 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ 40 మార్క్స్ అనేసి చెప్పాము. సో ఇక్కడ సిలబస్ చూసుకోండి. సో ఈ సిలబస్ అయితే మీరు వీడియో రన్ అవుతుండగా ఒకసారి పక్కన ఎక్కడైనా రాసుకోండి. సో ఈ సిలబస్ అయితే ఇదండి. సో ఇది ఒకసారి స్క్రీన్ షాట్ అన్నా తీసుకోండి, లేదంటే మీకు అలాగే ఇంకొక విషయం చెప్తాను. ఇక్కడ ఒక పోస్ట్కి ఒక్కొక్క అప్లికేషన్ అయితే అప్లోడ్ చేయడానికైతే వీలు లేదండి. మనకి ఇక్కడ 3 పోస్టులు కలిపి ఒక అప్లికేషన్, 3 కేటగిరీలు కలిపి ఒక అప్లికేషన్ అయితే ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ఒకే అప్లికేషనే మనకు 3 పోస్టులకి సరిపోతుంది. అలాగే మనకి మెరిట్ లిస్ట్ ద్వారా మనకి ఇక్కడ పోస్ట్ సెలెక్షన్ అయితే జరుగుతుంది. సో మెరిట్ లిస్ట్ అండి, పోస్ట్ సెలెక్షన్ ఆఫ్ మెథడ్ వచ్చి మెరిట్ లిస్ట్ తీసుకుంటాడు. మెరిట్ లిస్ట్లో మనకు ఫస్ట్ లోకల్ కేటగిరీస్కి 80%లో మనము 80% కింద తీసుకుంటారు. ఎవరికైతే మెరిట్ వచ్చింటుందో వాళ్ళని అయితే తీసుకుంటారండి. దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఒకే టెస్ట్ని 3 పోస్టులకి డివైడ్ చేసుకుంటారు. సో అదైతే గుర్తుంచుకోండి. సో ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్కటి అనేసి అయితే రూల్ అయితే లేదండి. ఏ పోస్ట్కి ఏ 3 పోస్టులకి ఒకే ఎగ్జామ్ అనేది ఉంటుంది అనేది ఇక్కడ కాంబినేషన్ అనేది మీకు ఇక్కడ చెప్తాను. సో ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ చూడండి. సో మనకి ఇక్కడ
ఓసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, బీసీ కేటగిరీస్ వాళ్ళకి అందరికీ అయితే 800 రూపీస్ పే చేయాలండి. అండ్ ఎస్సీ, ఎస్టీ అండ్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ కేటగిరీ వాళ్ళైతే 400 రూపీస్ అండి. వీళ్ళకి 400 రూపీస్. ఇదండి పేమెంట్ డీటెయిల్స్. సో మనకి ఇక్కడ అప్లికేషన్ మీరు జనరల్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారండి. మీరు లోకలా నాన్ లోకలా అనేది పర్ఫెక్ట్గా చూస్ చేసుకొని చేయండి. వన్స్ మనకు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటే చేసుకోవచ్చు, లేదనుకోండి ప్రాబ్లం అవుతుంది. సో అన్నీ ఒకసారి సబ్మిట్ చేసే ముందు చెక్ చేసుకోండి. సో మనకు మామూలుగా అప్లై చేసే విధానం అయితే ఆన్లైన్లో మనకు ఫస్ట్ ఓటీపీఆర్ అయితే చేసుకోవాలండి. ఓటీపీఆర్ ఫామ్ గురించి అయితే మీకు తెలుసు. 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఆఫ్టర్ కంప్లీటింగ్ పార్ట్ ఏ క్యాండిడేట్ విల్ గెట్ ఓటీపీఆర్ ఐడి. 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి వస్తుందండి అండ్ పాస్వర్డ్. బై యూజింగ్ ద సేమ్ ఓటీపీఆర్ ఐడి క్యాండిడేట్ షెల్ అప్లై ఫర్ మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ పోస్ట్. సో మనం ఇక్కడ మల్టిపుల్ డిస్ట్రిక్ట్కి పోస్ట్కి ఒకే ఓటీపీఆర్ని అయితే యూజ్ చేసుకొని మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్ షుడ్ యూజ్ ఓన్లీ 1 మొబైల్ నెంబర్ వైల్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ అండ్ డిస్ట్రిక్ట్స్. సో మనం ఏ పోస్టులకి అయితే అప్లై చేస్తున్నామో అక్కడ మీరు మొబైల్ నెంబర్ అన్నిటికీ కూడా ఒకటే పెట్టుకోండి. సో ఆధార్ లింక్ పెట్టుకున్నవి ఇలాంటివి మాత్రమే మీరు రెగ్యులర్గా యూస్ చేసేది మాత్రమే ఉంచుకోండి. ఎందుకంటే అదే మొబైల్కి మీరు సెలెక్షన్ అయిన తర్వాత ఒకవేళ మెరిట్ లిస్ట్లో వచ్చారు, మీకు మెసేజ్ రావాలంటే ఆ నెంబరు కంపల్సరీ మీరు ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ అయితే ఉండాలి. సో ఇదండి మనకు ఇన్ఫర్మేషను. మనకు హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఇచ్చారు, ఈమెయిల్ ఐడి ఇచ్చారు, హెల్ప్లెస్ ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చారు. వర్కింగ్ అవర్స్ 10:30 to 5 PM లోపల అయితే మీరు చేయాలండి. ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ కూడా ఉంది. ఆ లంచ్ బ్రేక్ టైంలో చేస్తే వాళ్ళు రిసీవ్ చేయరండి, అటెంప్ట్ చేయరు. సో వర్కింగ్ అవర్స్లో మీరు కాల్ చేసి మీకు ఏదైనా సమస్యలు ఉంటే అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఏదైనా మిస్టేక్ అయింది ఇలాంటికి సంబంధించి మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చండి. ఓకే, నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ అయిపోయింది కదండి. తర్వాత జూనియర్ అసిస్టెంట్. ఇక్కడ చూడండి, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే మనకు ఇందాక చెప్పాను ఉన్నాయి ఏంటి అనేది. సో స్టార్టింగ్ నుంచి సేమ్ అప్లై డేటు, లాస్ట్ డేటు ఇక్కడ కూడా సేమ్. తర్వాత మనం కేటగిరీ వైజ్ పోస్టులు చూసుకున్నామంటే మనకు అక్కడ స్టెనోగ్రాఫర్కి ఎట్లా చూసామో అట్లా సేమ్ ఇక్కడ అనంతపూర్ డిస్ట్రిక్ట్కి 11 పోస్టులు ఉన్నాయండి. సో కేటగిరీ వైజ్ మీరు ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఓసీకి 3, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 3 ఉన్నాయండి, మిగతా క్యాస్ట్లకి ఒకటి ఉన్నాయండి, మొత్తం 11. సో చిత్తూరు డిస్ట్రిక్ట్ 25 పోస్టులు ఇచ్చారండి జూనియర్ అసిస్టెంట్స్. చిత్తూరు డిస్ట్రిక్ట్ 25 పోస్టులు. ఇక్కడ మొత్తం ఓసీ కేటగిరీ వాళ్ళకి 16. ఇక్కడ 3 పోస్టులు అయితే ఉమెన్కి ఇచ్చారు. దీంట్లో కూడా ఒక పోస్ట్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్కి ఇచ్చారండి. సో ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 4 పోస్టులు ఉన్నాయి, 1 ఉమెన్కి అండి. అందులో మిగతా కేటగిరీస్ అన్నిటికీ కూడా ఒక్కొక్క పోస్ట్ ఉన్నాయి. టోటల్గా మనకి ఇక్కడ 25 పోస్టులు చిత్తూరు డిస్ట్రిక్ట్కి. ఈస్ట్ గోదావరి వచ్చి 28 పోస్టులు అండి. ఇక్కడ ఓసీకి 12 ఉన్నాయండి, ఎక్కువగా ఉన్నటువంటి కేటగిరీ. అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే 4 ఉన్నాయి, అందులో 1 ఉమెన్కి. ఓసీ వాళ్ళకైతే 4 ఉన్నాయండి ఉమెన్స్కి. టోటల్ 28. సో గుంటూరు చూడండి, గుంటూరు వచ్చేసి మీకు ఇక్కడ పోస్టులు ఇచ్చారండి. సో మీరు వీడియో చూసేటప్పుడు నేను ఫాస్ట్గా మూవ్ చేసుకుంటూ వెళ్తున్నానని చెప్పి అనుకోకండి. నేను ఏ డిస్ట్రిక్ట్ అయితే చెప్తున్నానో మీరు ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు
ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఆ పోస్ట్కి సంబంధించి మీరు పోస్ట్కి సంబంధించిన వేకెన్సీస్ గురించి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి సరిపోతుంది. తర్వాత నాన్ లోకల్ కింద అప్లై చేయాలనుకుంటే అన్ని పోస్టులు ఒకసారి చెప్పేటప్పుడు వినండి. తర్వాత కృష్ణాకు వచ్చేసి కృష్ణా డిస్టిక్ 25 పోస్టులు ఉన్నాయండి మొత్తం. ఇక్కడ కూడా ఓసీకి 9 ఉన్నాయండి, చూసుకోండి ఒకసారి. తర్వాత కర్నూలు డిస్టిక్ చూడండి, మొత్తం 12 పోస్టులు ఉన్నాయి, ఓసీకి 6 ఉన్నాయండి. ఇవి జూనియర్ అసిస్టెంట్ అండి. తర్వాత నెల్లూరు వచ్చేసి 15 పోస్టులు, ప్రకాశం 18 పోస్టులు ఉన్నాయి, ఓసీకి ఇక్కడ 10 ఉన్నాయి. దాంట్లో కూడా 3 వచ్చి ఉమెన్కి, బ్లైండ్నెస్ లో విజన్ వాళ్ళకి అయితే 1, హియరింగ్ ఇంపైర్డ్ వచ్చేసి వాళ్ళకు అయితే 1, ఎక్స్ సర్వీస్ మెన్కు అయితే 1. 10లో 3 వచ్చి వీళ్ళకి, మిగతావి 7 వచ్చి మిగతా వాళ్ళకి. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 4, 1 ఉమెన్కి. శ్రీకాకుళం వచ్చి 14 పోస్టులు అండి, మొత్తం టోటల్గా 14 అయితే ఇచ్చారు. నెక్స్ట్ విశాఖపట్నం చూడండి, మొత్తం 15 పోస్టులు అండి. సో ఓసీకి 4, ఇక్కడ బీసీడీకి ఇక్కడ 3 ఉన్నాయండి. ఇంకా ఎక్కువగా ఉన్నది ఈ 2 కేటగిరీస్ అండి, మొత్తం 15 ఉన్నాయి. విజయనగరం వచ్చి మొత్తం 7 పోస్టులు ఉన్నాయి, ఓసీకి 1 ఉంది ఇక్కడ. ఈడబ్ల్యూఎస్ 1, బీసీఏ 1, ఓన్లీ బీసీఏలో ఓన్లీ ఫర్ ఉమెన్ రిజర్వ్డ్ అండి, అది కంపల్సరీ. తర్వాత ఎస్సీకి గ్రూప్ 1 1, గ్రూప్ 3 1, ఎస్టీ 1. వెస్ట్ గోదావరి చూడండి, మొత్తం 14 పోస్టులు ఉన్నాయి టోటల్గా, ఒకసారి చూసుకోండి. ఓసీకి 5 ఉన్నాయి, ఇక్కడ ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి 2 ఉన్నాయండి, బీసీబీ వాళ్ళకి కూడా 2 ఉన్నాయి. కడప వాళ్ళకి కడప డిస్టిక్ 18 పోస్ట్ ఉన్నాయండి. సో ఇక్కడ కేటగిరీ వైజ్ మీరు ఇక్కడ పోస్టులు అయితే చూసుకోండి. ఇక్కడ ఈ పోస్టుకు కూడా మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అండి, ఈ పోస్టుకు కూడా క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ. ఇక్కడ కూడా లాంగ్వేజ్ ప్రిఫరెన్సెస్ అయితే మనకి ఇచ్చారు. అనంతపురంకి కంపల్సరీ తెలుగు అండ్ కన్నడ ఇచ్చారు, చిత్తూరు తెలుగు అండ్ తమిళ్ ఇచ్చారండి. అండ్ సేమ్ లాంగ్వేజెస్ అక్కడ ఎలాగ ఇచ్చారో ఇక్కడ అంతే. తర్వాత ఏజ్ లిమిట్ ఇందాక చెప్పినట్టు సేమ్ ఏజ్ లిమిట్స్ కూడా ఇక్కడ కూడా సేమ్ అండి. తర్వాత డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ, నేను ఇందాక చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ అప్లోడ్ చేయాలి. సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి మనకి ఇక్కడ మెరిట్ లిస్ట్ కింద తీసుకుంటారని చెప్పాం. సిలబస్ అయితే సేమ్ సిలబస్, స్టెనోగ్రాఫర్స్కి ఉన్న సిలబస్సే జూనియర్ అసిస్టెంట్స్ కూడా సేమ్ సిలబస్ అండి. మనకి ఇక్కడ 40 మార్క్స్కే ఉంటుంది. మెరిట్ లిస్ట్ ద్వారా అయితే మనకి ఇక్కడ తీసుకుంటారు. సో ఎగ్జామినేషన్ ఫీ కూడా మనకు సేమ్, స్టెనోగ్రాఫర్స్కి ఎలాగో ఇక్కడ కూడా సేమ్. అందుకే అండి స్టెనోగ్రాఫర్లోనే మీ ఎగ్జామ్ డీటెయిల్స్, ఎగ్జామ్ ఫీ కానివ్వండి ఇలాంటివి కామన్గా ఉంటాయి అని చెప్పాను. సో ఇదండి మనకి ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఇచ్చారు. అప్లై చేసిన తర్వాత అన్నిటికీ అయితే హెల్ప్ లైన్ నెంబర్స్ ఒకటేనండి. సో జూన్ 2వ తేదీ లోపల మీరు ఇవన్నీ చూసుకొని అప్లై చేసుకోవచ్చండి. చూడండి, టైపిస్ట్ పోస్టులకి మనకి ఏంటి క్వాలిఫికేషన్, ఎక్కడ ఏ జిల్లాలో ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయో చూద్దాం. మిగతా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కామన్ అండి. సో ఇక్కడ అనంతపూర్ చూడండి, మొత్తం 13 పోస్టులు ఉన్నాయి. సో మనకి ఇక్కడ అనంతపూర్కి మొత్తం 13 పోస్టులు ఉన్నాయి, ఓసీకి 5. సో ఇక్కడ కూడా మనకు డివైడ్ చేశారండి, ఉమెన్కి ఎన్ని, ఎక్స్ సర్వీస్ మెన్కి ఎన్ని,
లోకోమోటర్ డిసబిలిటీ వాళ్ళకి ఎన్ని అనేది ఇచ్చారు. చిత్తూరు డిస్టిక్ మొత్తం 13 పోస్టులు ఉన్నాయండి. సో మీ కేటగిరీకి ఎన్ని ఉన్నాయో ఇక్కడ చూసుకోండి. తర్వాత చిత్తూరు ఈస్ట్ గోదావరి మొత్తం 10 ఉన్నాయి. మీ కేటగిరీకి ఎన్ని ఉన్నాయో ఒకసారి చూసుకోండి. తర్వాత గుంటూరు మొత్తం 13 పోస్టులు ఉన్నాయి. మీ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ చెక్ చేసుకోండి ఒకసారి. కృష్ణాకు వచ్చి 19 అండి. కృష్ణా డిస్టిక్ 19 పోస్టులు ఉన్నాయి టైపిస్ట్కి సంబంధించి. తర్వాత కర్నూలు డిస్టిక్లో టైపిస్ట్ పోస్టులు మొత్తం 11 ఉన్నాయండి. మీ కేటగిరీకి ఎన్ని అనేది ఇక్కడ ఒకసారి చూసుకోండి. తర్వాత నెల్లూరుకు సంబంధించినటువంటి టైపిస్ట్ పోస్టులు మొత్తం 13 ఇచ్చారండి. సో మొత్తం 13. ప్రకాశం వచ్చి 12, శ్రీకాకుళం 15, విశాఖపట్నం 13, విజయనగరం 9, వెస్ట్ గోదావరి 11, కడప 10. సో ఇక్కడ టైపిస్ట్ పోస్టుకు కూడా డిగ్రీ అయితే క్వాలిఫికేషన్ ఉండాలి. సేమ్ స్టెనోగ్రాఫర్ అండ్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి డీటెయిల్స్ ఏ ఉన్నాయో మిగతా అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ సేమ్ అండి. ఒక పోస్ట్ ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది తప్పితే మిగతా అన్నీ కూడా కామన్ అండి. సో ఏజ్ లిమిట్ సేమ్ కామన్ అండి. తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సింది కూడా సేమ్, టైపింగ్ ఇవన్నీ కూడా ఉండాలి. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ మనకు ఎగ్జామ్ బేస్ చేసుకొని. సో ఇక్కడ మొత్తము 80 క్వశ్చన్స్ ఉంటాయి. 40 జనరల్ నాలెడ్జ్, 40 జనరల్ ఇంగ్లీష్. సేమ్ ఇక్కడ సిలబస్ ఆ 2 పోస్టులకు ఎలాగో ఇక్కడ కూడా సేమ్ సిలబస్. సో మెరిట్ లిస్ట్ ద్వారా తీసుకుంటారు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఇక్కడ స్టెనోగ్రాఫర్కి, జూనియర్ అసిస్టెంట్కి, టైపిస్ట్కి సంబంధించి 3 పోస్టులకి ఒకే క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఒకే ఎగ్జామినేషన్ సిలబస్ అనేది ఉంది. సో అన్నీ కామన్గా ఉన్నాయి. సో ఇలాగా మనకు కామన్ క్వాలిఫికేషన్ ఉన్న వాటిని మనకు ఒకే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అది మీకు ఒకసారి పీడిఎఫ్ అనేది ఇన్స్ట్రక్షన్స్ మనకు జీవో అనేది చూపిస్తాను, మీకు లాస్ట్లో చూపిస్తానండి. ప్రస్తుతానికి 3 పోస్టులు అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. మిగతా కూడా చూద్దాము. నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ చూడండి. సేమ్ అండి. అప్లికేషన్ డేట్ అయితే ఇక్కడ పోస్టులు మాత్రం మనకు ప్రతి డిస్టిక్కి మారుతాయి. సో అనంతపూర్కి 1, ఈస్ట్ గోదావరి 8, గుంటూరు 9, కృష్ణా 8, కర్నూలు 2, నెల్లూరు 1, ప్రకాశం 4, శ్రీకాకుళం 6, విశాఖపట్నం 3, విజయనగరం 2, వెస్ట్ గోదావరి 5, కడప 7. సో మీ కేటగిరీకి చూసుకోండి ఇక్కడ. సో ఇదండి మనకు ఇచ్చినటువంటి పోస్టులు. సో ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటిది. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఇచ్చారండి. డిగ్రీ అయితే ఇచ్చారు క్వాలిఫికేషను. సో మిగతా అన్నీ కామన్ అండి. టోటల్గా మిగతా అన్నీ కూడా కామన్గా ఉంటాయి. డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ మనకి ఇక్కడ వచ్చేసి ఎగ్జామ్ చూడండి. సేమ్ ఇది వరకు ఎలా చెప్పాను సేమ్ అవే ఇక్కడ కూడా ఇచ్చారు. సరే ఇదండి ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు.
జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ అయితే మనకు 40 మార్క్స్ ఉంటుంది, మొత్తం 80 మార్క్స్ కండి. సో ఇంకా ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు అనేది ఎగ్జామినేషన్ ఫీ అనేది మనం చెప్పాము. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి అన్ని ఎగ్జామ్స్కి కామన్ అండి. సో ఫస్ట్ స్టెనోగ్రాఫర్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అదే ఇక్కడ అన్నిటికీ ఫార్వర్డ్ అవుతుంది. సో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు అయితే చెప్పుకున్నాం, స్టెనోగ్రాఫర్స్ అయిపోయింది, జూనియర్ అసిస్టెంట్ అయిపోయింది, టైపిస్ట్ అయిపోయింది. ఎగ్జామినర్ పోస్టులు చూడండి ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి అనేది చూద్దాం ఇక్కడ. సో మిగతా అప్లికేషన్ డేటు, ఎండ్ డేట్ అంతా కామన్ అండి. అనంతపూర్కి 1 పోస్ట్ ఉంది, చిత్తూరుకి 3 పోస్టులు ఉన్నాయి. కేటగిరీస్ చూసుకోండి. ఈస్ట్ గోదావరి 3, గుంటూరు 2, కృష్ణా 9 ఉన్నాయండి. కృష్ణా డిస్ట్రిక్ట్ 9 ఉన్నాయి. ప్రకాశం 2, శ్రీకాకుళం 2, విశాఖపట్నం 3, విజయనగరం 1, వెస్ట్ గోదావరి 4, కడప 2. సో ఇదండి మనకు కేటగిరీ వైజ్ ఇచ్చినటువంటి పోస్టులు. సో ఒకసారి చూసుకోండి, మొత్తం 11 డిస్ట్రిక్ట్స్కి అయితే మాత్రమే ఇక్కడ మనకు పోస్టులు అనేటివి ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఇంటర్మీడియట్ అండి. ఇక్కడ ఎగ్జామినర్కి వచ్చేసి ఇంటర్మీడియట్. బాగా చూడండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ ఎగ్జామినర్ పోస్ట్కి వచ్చి ఇంటర్మీడియట్. సో లాంగ్వేజెస్ అనేవి సేమ్, మనకి ఏ డిస్ట్రిక్ట్ ఏ లాంగ్వేజెస్ ఉండాలనేది చూసుకోండి. తర్వాత ఏజ్ లిమిట్ సేమ్, మనకు స్టెనోగ్రాఫర్స్కి ఏం చెప్పాము, ఏజ్ లిమిట్ స్టార్టింగ్లో సేమ్ ఏజ్ లిమిట్ అన్నిటికీ. తర్వాత రిజర్వేషన్స్ కూడా నీకు స్టార్టింగ్లో ఏం చెప్పాను, సేమ్ రిజర్వేషన్ కేటగిరీ అనేది ఉంటుంది. అప్లోడ్ డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ పోస్టుకు సంబంధించి నేను ఫస్ట్లో స్టెనోగ్రాఫర్స్కి అయితే చెప్పాను, సర్టిఫికేట్స్, క్యాస్ట్, తర్వాత ఇంటర్మీడియట్, దీనికి సంబంధించి అయితే ఎగ్జామినర్కి ఇంటర్ క్వాలిఫికేషన్. సో ఇంటర్ వరకు 10th ఇంటర్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, క్యాస్ట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకేదన్నా డిజబిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటే అవి అప్లోడ్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మెన్స్ అయితే వాళ్ళ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఎగ్జామినర్ పోస్ట్కి మనకు ఆన్లైన్ బేస్డ్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సేమ్ ఇందాక చెప్పినటువంటి పోస్టులకి ఎలాగో 80 మార్క్స్కే ఇక్కడ కూడా జనరల్ నాలెడ్జ్ 40K, జనరల్ ఇంగ్లీష్ 40K. సో ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. టైం అయితే 90 minutes ఉంటుంది. సేమ్ అండి, యాజ్ ఇట్ ఈజ్. నెక్స్ట్ పోస్ట్ చూద్దాము. ఇక్కడ చూడండి, కాపీయిస్ట్. ఎగ్జామినర్ తర్వాత కాపీయిస్ట్ పోస్ట్ చూడండి. సో మిగతా ప్రాసెస్ అంతా సేమ్ అండి. నేను క్వాలిఫికేషన్ అయితే చెప్తాను. ఇక్కడ ఎన్ని పోస్టులు, ఏ జిల్లాకి ఎన్ని ఉన్నాయి చూడండి. అనంతపూర్ డిస్టిక్కి మొత్తం 13 పోస్టులు ఉన్నాయి. సో ఇది ఒకసారి చూసుకోండి మీ కేటగిరీకి. చిత్తూరుకి అయితే 17 ఉన్నాయి. ఈస్ట్ గోదావరి 17 ఉన్నాయి. గుంటూరు 9 ఉన్నాయి. చూసుకోండి కేటగిరీస్ ఫస్ట్. కృష్ణా 36 అండి, కృష్ణా డిస్టిక్. టోటల్గా 36 ఉన్నాయి కృష్ణా డిస్టిక్ కాపీస్ట్ పోస్టులు. దాంట్లో ఓసీలకి 17 ఉన్నాయి హైయెస్ట్. ఇంకా ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 3 ఉన్నాయండి. ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళకి 3 ఉన్నాయి, ఎస్టీ 2 ఉన్నాయి. తర్వాత కర్నూలు డిస్టిక్ 7 ఉన్నాయండి. కర్నూలు డిస్టిక్ 7, నెల్లూరు 10. నెక్స్ట్ వచ్చి ప్రకాశం 16, శ్రీకాకుళం 11, విశాఖపట్నం 17, విజయనగరం 9, వెస్ట్ గోదావరి 16, కడప 15. సో ఇదండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ కాపీస్ట్కి ఇంటర్. కాపీస్ట్కి వచ్చి ఇంటర్ అండి. ఎగ్జామినర్కి, కాపీస్ట్కి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్ అండి. సో లాంగ్వేజెస్ మనకైతే ఇవి వచ్చి ఉండాలి సేమ్. మిగతా ఏజ్ లిమిట్, ఎగ్జామినేషన్ ఫీ, తర్వాత అప్లోడ్ చేయాల్సినటువంటి సర్టిఫికేట్స్,
మిగతా పోస్టులకి ఎలా చెప్పానో సేమ్ అదే ఉంటుంది. ఇక్కడ కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. 80 మార్క్స్కే ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ 40 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ కూడా 40 మార్క్స్కి ఉంటుందండి. సో ఇదండి మనకి ఇక్కడ మెరిట్ లిస్ట్ ద్వారానే తీసుకుంటారు కాపీస్ట్ పోస్ట్ కూడా. ఇదండి డీటెయిల్స్. నెక్స్ట్ పోస్ట్ అయితే చూద్దాము. రికార్డ్ అసిస్టెంట్. సో నెక్స్ట్ వచ్చి రికార్డ్ అసిస్టెంట్. సో మనకి ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాము డిస్ట్రిక్ట్ వైజ్. ఈస్ట్ గోదావరి 4, డైరెక్ట్ ఈస్ట్ గోదావరి పెట్టారండి, మిగతా డిస్ట్రిక్ట్స్ లేవని అర్థం. కృష్ణా 10, శ్రీకాకుళం 7, కడప 3, అంతేనండి. మొత్తం 4 డిస్ట్రిక్ట్స్ మాత్రమే పోస్టులు ఉన్నాయి, మిగతా డిస్ట్రిక్ట్స్కి లేవనే చెప్పచ్చు. సో కేటగిరీ వైజ్ చూసుకోండి. ఈ 4 డిస్ట్రిక్ట్లు, శ్రీకాకుళం చూడండి 7 ఉన్నాయి, కడప 3, మిగతా డిస్ట్రిక్ట్స్ లేవు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్. సో రికార్డ్ అసిస్టెంట్కి కూడా మనకు క్వాలిఫికేషన్ ఇంటర్. సో మిగతాదంతా సేమ్. ఏజ్ లిమిట్, లాంగ్వేజెస్, తర్వాత రిజర్వేషన్ కోటా అనేది, మీరు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్. సో ఇదండి డాక్యుమెంట్ అప్లోడ్ అయితే మనకు ఇంటర్మీడియట్కి సంబంధించి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. 10th డాక్యుమెంట్, క్యాస్ట్ సేమ్ అండి. ఇంకా ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ కామన్ ఉంటాయి ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ అయితే అవి. సో ఇవన్నీ డీటెయిల్స్. నెక్స్ట్ సేమ్ ఎగ్జామ్ కూడా మనకు రికార్డ్ అసిస్టెంట్కి కూడా జనరల్ నాలెడ్జ్ 40, జనరల్ ఇంగ్లీషు 40 మార్క్స్. సిలబస్ కూడా మీకు ఇక్కడ సేమ్ ఇచ్చారు చూడండి. ఇదండి నెక్స్ట్ పోస్ట్ చూద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్. నెక్స్ట్ పోస్ట్ వచ్చి ప్రాసెస్ సర్వర్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్టెనోగ్రాఫర్స్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్కి డిగ్రీ క్వాలిఫికేషన్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, రికార్డ్ అసిస్టెంట్కి ఇంటర్. ఇప్పుడు ప్రాసెస్ సర్వర్ చూద్దాం. సో ఇక్కడ అనంతపూర్కి 1 పోస్ట్ ఉంది, చిత్తూరు డిస్టిక్కి 21 పోస్టులు ఉన్నాయండి. కేటగిరీ చూసుకోండి ఎన్ని ఉన్నాయని. ఈస్ట్ గోదావరి మొత్తం 25 పోస్టులు ఉన్నాయి, చూసుకోండి ఒకసారి నోట్ చేసుకోండి. మీకు కేటగిరీ వైజ్ ఎవరికైతే చూసుకోవాలనుకున్నారో వాళ్ళకి. గుంటూరు మొత్తం 20 ఉన్నాయి, కేటగిరీ వైజ్ ఒకసారి చెక్ చేసుకోండి. కృష్ణా వచ్చి 21, కర్నూలు 2, నెల్లూరు 6, ప్రకాశం 18, తర్వాత శ్రీకాకుళం 7, విశాఖపట్నం 8, వెస్ట్ గోదావరి 15, కడప 20. ఇదండి డిస్ట్రిక్ట్ వైజ్ కేటగిరీ వైజ్ పోస్టులు. ఇక్కడ క్వాలిఫికేషన్ చూడండి, ప్రాసెస్ సర్వర్కి ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ 10th క్లాస్. సో ఇక్కడ మనకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్. సో డిస్టెన్స్లో ఏదన్నా 10th చదివిండి మనకు రికగ్నైజ్డ్ బోర్డు నుంచి ఉంది అంటే అది కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. సో క్వాలిఫికేషన్ అయితే ప్రాసెస్ సర్వర్కి 10th. ఏజ్ లిమిట్ మనకి ఇక్కడ సేమ్ ఇచ్చారండి. ఇంతకుముందు పోస్టులకి ఏజ్ లిమిట్ మనం ఏదైతే చెప్పామో అదే అండి సేమ్. డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ అప్లోడ్ చేయాలి. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ సేమ్. ఇక్కడ చూడండి పోస్టులు, మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, 80 క్వశ్చన్స్ అయితే ఉంటాయి 80 మార్క్స్కి. తర్వాత 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, 10 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్, 30 క్వశ్చన్స్ మెంటల్ అబిలిటీ.
ఇక్కడ ఎగ్జామినేషన్ సిలబస్ అయితే మారుతుంది. ఇందాక చెప్పినటువంటి డిగ్రీ ఇంటర్ క్వాలిఫికేషన్ కలిగిన పోస్టులు ఇది వరకు చెప్పినటువంటి పోస్టులన్నిటికీ మనగాడ జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ ప్రాసెస్ సర్వర్కి బాగా చూడండి, 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటుంది. క్వశ్చన్స్ వచ్చి మనకి 80 ఎగ్జామినేషన్ వచ్చి 80 మార్క్స్కి ఉంటుంది. క్వశ్చన్స్ 80 ఉంటాయి. దాంట్లో 40 మార్క్స్కి జనరల్ నాలెడ్జ్, 10 మార్క్స్కి ఇంగ్లీషు, 30 మార్క్స్కి ఏమి ఉంటుంది, మెంటల్ అబిలిటీ అనేది ఉంటుంది. ఇది ఒకసారి చూసుకోండి. తర్వాత సిలబస్ చూడండి. సో అక్కడ వేరు, మిగతా ఎగ్జామ్స్కి ఇది వేరు. సో ప్రాసెస్ సర్వర్కి మనకి ఇక్కడ సిలబస్ అయితే పెట్టారు చూడండి. జనరల్ ఇంగ్లీష్కి అయితే 1 వర్డ్ సబ్స్టిట్యూషన్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్, స్పెల్లింగ్ ఎర్రర్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చాలా తక్కువ సిలబస్ అండి 10 మార్క్స్కి కాబట్టి. సో జనరల్ నాలెడ్జ్ అయితే అన్నిటికీ ఉన్న సిలబస్సే ఇక్కడ కూడా ఇచ్చారు. మెంటల్ అబిలిటీ చూసుకోండి, కోడింగ్ అండి, కోడింగ్. తర్వాత సిలోగిజం ఇచ్చాడు అండ్ స్టేట్మెంట్ కన్క్లూజన్ ఇచ్చాడు, అనాలజీ ఇచ్చాడు, అర్థమెటిక్ నెంబర్ సిరీస్ ఇచ్చాడు, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇచ్చాడు, వెన్ డయాగ్రామ్ ఇచ్చాడు, డెసిషన్ మేకింగ్ ఇచ్చాడు, స్పేస్ విజువలైజేషన్ ఇచ్చాడు, డైరెక్షన్స్, తర్వాత రిలేషన్షిప్ కాన్సెప్ట్స్ ఇచ్చాడు, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అండ్ ఎంబెడెడ్ ఫిగర్స్ ఇచ్చినాడు, మిర్రర్ ఇమేజెస్. సో మెంటల్ అబిలిటీకి సంబంధించినటువంటి అన్నీ ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. సో మనం ఇక్కడ వీటిపైన కూడా కొన్ని వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. మీ ఎగ్జామ్ డేట్ లోపల మీరు ప్రిపేర్ అవ్వడానికి డైలీ ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తూ వస్తాను. సో అవైతే మీరు చదువుకోండి. సో ఇదండి మనకు, ఇది కూడా మెరిట్ లిస్ట్ ద్వారానే తీసుకుంటారు. సో ఎగ్జామినేషన్ ఫీ అయితే దీనికి కూడా కామన్ 800, మిగతా వాళ్ళకి 400. సో ఇదండి ఇన్ఫర్మేషన్ మనకు ప్రాసెస్ సర్వర్ గురించి. నెక్స్ట్ డ్రైవర్ పోస్ట్. ఇందాక మనం 8 రకాల పోస్టులు అయితే డిస్కస్ చేసుకున్నాం. ప్రజెంట్ డ్రైవర్ పోస్ట్ తీసుకున్నట్లయితే ఇది కూడా ఆన్లైన్ బేస్డ్ అండి, డైరెక్ట్గా అప్లై చేయడానికి లేదు, ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. సో పోస్టులు ఎన్ని ఉన్నాయి చూద్దాం. అనంతపూర్కి 4 ఉన్నాయి, ఈస్ట్ గోదావరి 3, గుంటూరు 2, కృష్ణా 7, కర్నూలు 3, నెల్లూరు 1, ప్రకాశం 1, శ్రీకాకుళం 3, విశాఖపట్నం 3, విజయనగరం 1. సో ఇది కేటగిరీ వైజ్ అయితే చూసుకోండి. క్వాలిఫికేషన్ చూద్దాం. 7th క్లాస్ అండి, క్వాలిఫికేషన్ వచ్చేసి 7th క్లాస్. ఇక్కడ నోట్ ఇచ్చాడు చూడండి. అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 7th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్. క్యాండిడేట్స్ ఇప్పుడు ఎవరైతే 7th క్లాస్ చదువున్నారో వాళ్ళు ఎలిజిబుల్. క్యాండిడేట్స్ హూ ఫెయిల్డ్ ఇంటర్మీడియట్ విల్ బీ కన్సిడర్డ్. ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళని మనం ఇక్కడ కన్సిడర్ చేస్తారంట. అండ్ దోస్ హూ హ్యావ్ హయ్యర్ క్వాలిఫికేషన్ దాన్ దట్ షల్ నాట్ బీ కన్సిడర్డ్. అంతకు మించిన క్వాలిఫికేషన్ ఉంటే, ఇంటర్ పాస్ అయిపోయి వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ కాదు. సో అంతే కదండి, డ్రైవర్ పోస్టులు కూడా చదువుకున్న వాళ్ళే అప్లై చేసుకుంటే, ఎక్కువ చదివిన వాళ్ళు వీళ్ళకి అవకాశం అనేది లేకుండా పోతుంది. సో అది బేస్ చేసుకొని మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఇది చూసుకోండి ఒకసారి. తర్వాత డ్రైవింగ్కి సంబంధించినటువంటి లైసెన్స్లు ఇవన్నీ కూడా ఉంటాయండి. లాంగ్వేజెస్ అయితే ఇవి రావాలి. ఏజ్ లిమిట్ సేమ్ మనకి ఇచ్చినటువంటి ఏజ్ లిమిట్స్ అన్నిటికీ ఉన్న పోస్టులకి. రిజర్వేషన్ కేటగిరీ సేమ్. అండ్ డాక్యుమెంట్స్ అయితే మీరు ఇక్కడ టెక్నికల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మొత్తం కూడా ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ సెకండ్ పాయింట్ చూడండి. ద అప్లికెంట్స్ షల్ అప్లోడ్
current valid light motor vehicle driving license issued by the competent authority under the Motor Vehicles Act 1988. సో కంపల్సరీ డ్రైవింగ్ వెహికల్ లైసెన్స్ అయితే కంపల్సరీ పెట్టాలి. సో ద అప్లికెంట్ షల్ అప్లోడ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇన్ డ్రైవింగ్ మోటార్ వెహికల్స్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 3 years విత్ ఎండోర్స్మెంట్ టు డ్రైవ్ మోటార్ సైకిల్ అండ్ ఆటో రిక్షా. సో మనకి ఇక్కడ 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నట్టు, 3 years కంటే తక్కువ ఉండకూడదు ఎక్స్పీరియన్స్ అనేది, 3 years పైన ఉండాలని చెప్పి అది కూడా అప్లోడ్ చేయమని చెప్పి అడుగుతున్నారు. సో డ్రైవర్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి. వీళ్ళు కంపల్సరీ ఈ సర్టిఫికేట్స్ మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూద్దాం. సేమ్ అండి. ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ ఫర్ 80 questions. 80 questionస్కి అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. 40 questions వచ్చి జనరల్ నాలెడ్జ్, 10 questions జనరల్ ఇంగ్లీషు, 30 questions మెంటల్ అబిలిటీ. ఇక్కడ డ్రైవర్స్కి మనకు ప్రాసెస్ సర్వర్కి సేమ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ జీకే వచ్చి 10 marksకి, జనరల్ ఇంగ్లీషు జీకే వచ్చి 40 marksకి, జనరల్ ఇంగ్లీష్ 10 marksకి, మిగతా 30 marks వచ్చి మెంటల్ అబిలిటీ. సో ఇదండి సిలబస్ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇందాక మనం ప్రాసెసర్ వర్క్ చూసాం కదా, సేమ్ అలాగనే చూడండి. సో మెరిట్ లిస్ట్ ద్వారానే తీసుకుంటారు. ఎగ్జామినేషన్ ఫీ సేమ్ అండి, అన్ని పోస్టులకి సేమ్. ఇదండి ప్రాసెస్. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్. ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్. సో ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి అయితే సేమ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ డేట్స్ అనేటివి కామన్ అండి. అనంతపూర్ డిస్టిక్కి చూడండి ఎన్ని 43 పోస్టులు ఉన్నాయి. ఇందాక చెప్పినవన్నీ ఒకటి, ఇది ఒకటండి. సో ఎక్కువ పోస్టులు ఉన్నది. సో ఇది చూసుకోండి, మొత్తం 43 పోస్టులు ఉన్నాయి అనంతపూర్కి. కేటగిరీ వైజ్ జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ వీడియో పాస్ చేసైనా సరే చూసుకోండి. సో వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఫాస్ట్గా అనేది మూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ చిత్తూరు డిస్టిక్ వచ్చి 83 ఉన్నాయి. ఓసీ వాళ్ళకి 53 ఉన్నాయండి ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు. ఈస్ట్ గోదావరి 43, గుంటూరు 60 ఉన్నాయండి, కృష్ణా 53 ఉన్నాయి, కర్నూలు 55, నెల్లూరు 49, ప్రకాశం 59, శ్రీకాకుళం 33, విశాఖపట్నం 73, విజయనగరం 30, వెస్ట్ గోదావరి 17, కడప 52. సో ఇదండి పోస్టులు మనకు వివరాలు అయితే. సో కేటగిరీ వైజ్ ఓపిక్గా మీరు వీడియో పాస్ చేసుకొని చూసుకోండి. సో ఒకే వీడియోలో నేను అన్ని పోస్టుల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకేదన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి, నేను ఆ డౌట్ క్లారిఫికేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ఇక్కడ మనకు ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి ఏజ్ లిమిట్ అంతా సేమ్ అండి, మిగతా పోస్టులకి ఎలాగో అది. రిజర్వేషన్ అంతా సేమ్, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. మీకు ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 7th క్లాస్. సో 7th క్లాస్ అండి. డ్రైవర్స్కి, ఆఫీస్ సబార్డినేట్కి 7th క్లాస్ పాస్ అయింటే చాలు. ప్రాసెస్ సర్వర్కి మాత్రమే 10th. తర్వాత ఎగ్జామినర్కి, కాపీస్ట్, రికార్డ్ అసిస్టెంట్కి ఇంటర్. స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్కి డిగ్రీ. సో ఇది క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఆఫీస్ సబార్డినేట్కి 7th క్లాస్. సో ఇంటర్మీడియట్ ఇక్కడ ఫెయిల్ అయినా కూడా మనకు కన్సిడర్ చేస్తారు. అంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని కన్సిడర్ చేయరు. షల్ నాట్, ఇక్కడ ఇచ్చారు క్లియర్గా, షల్ నాట్ బీ కన్సిడర్డ్ ఎలిజిబుల్. ఓకే, నెక్స్ట్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ చూద్దాము. మిగతా ఏజ్ లిమిట్ అన్నీ కామన్ అండి. ఎగ్జామినేషన్ ఫీ, డాక్యుమెంట్ అప్లోడ్ ఇవంతా కామన్. తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్కి వచ్చి సేమ్ మీకు ప్రాసెస్ సర్వర్కి, డ్రైవర్కి, ఆఫీస్ సబార్డినేట్కి ఒకే ఎగ్జామ్ బేస్ చేసుకొని పెడతారు. అలాగే 80 మార్క్స్కి ఉంటుంది ఎగ్జామ్. జీకే 40కి, జనరల్ ఇంగ్లీష్ 10, మెంటల్ అబిలిటీ 30 మార్కులకి. సో ప్రాసెస్ సర్వర్కి, డ్రైవర్స్కి, ఆఫీస్ సబార్డినేట్కి మనకి ఇక్కడ సేమ్ సిలబస్ ఇక్కడ ఉంది. సో తర్వాత మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోండి. లేదు ఇక్కడ ఓపిక్గా చదువుకుంటానంటే చదువుకోండి, ఎక్కడైనా పేపర్లో రాసుకోండి. సిలబస్ అయితే ఇదండి. ఈ ప్రాసెస్ అయితే మెరిట్ లిస్ట్ ద్వారా తీసుకుంటారు. ఎగ్జామినేషన్ ఫీ కామన్ అండి అన్నిటికీ. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది అయితే లేదు, అన్నిటికీ కామన్ ఫీజు. సో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు చూడండి. రీడ్ బిలో ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ. ఫీల్డ్స్ మార్క్ విత్ ఆర్ మ్యాండేటరీ. సబ్జెక్ట్ టు ఎలిజిబిలిటీ అండ్ క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ పోస్ట్. The application for all the post is in 2 parts. సో పార్ట్ ఏ, పార్ట్ బి ద్వారా మనము ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీకు ఇందాకే చెప్పాను, ఓటీపీఆర్ అనేది ఫస్ట్ చేసుకోవాలి. ఐడి వచ్చిన తర్వాత మిగతా ఒకే ఓటీపీఆర్ చాలండి. మిగతా అన్ని పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు టైపిస్ట్ కన్నా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీకి, తర్వాత జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్స్, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఇలా అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. కానీ ఈ ప్రాసెస్ సర్వర్, డ్రైవరు, ఆఫీస్ సబార్డినేట్కి అక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. మిగతా వాళ్ళు అప్లై చేయడానికి లేదు. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేయడానికి వీల్లేదు. ఇక్కడ చూడండి, 4th పాయింట్ చూడండి. నేను ఇందాక చెప్పాను ఒకే ఎగ్జామ్ కామన్ టెస్ట్, ఒకే కామన్ టెస్ట్ కొన్ని ఎగ్జామ్స్కి ఏం చెప్పాను. దేర్ షల్ బీ 1 కామన్ టెస్ట్ ఫర్ ఫాలోయింగ్ పోస్ట్. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి, జూనియర్ అసిస్టెంట్కి, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్కి ఒకే సిలబస్ కాబట్టి ఒకే ఎగ్జామినేషన్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ 40 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ 40 మార్క్స్. సో ఇక్కడ సిలబస్ అయితే ఇది వీళ్ళకి. తర్వాత దేర్ షల్ బీ ఏ కామన్ టెస్ట్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్. ఎగ్జామినర్, కాపీయిస్ట్, రికార్డ్ అసిస్టెంట్. సో ఎగ్జామినర్కి, కాపీయిస్ట్, రికార్డ్ అసిస్టెంట్కి మనకి ఇక్కడ ఇంటర్ క్వాలిఫికేషన్ కాబట్టి మనకి ఇక్కడ ఒకే ఎగ్జామ్ ఉంటుంది. ఈ మూడిటికి ఒకే అప్లికేషన్ సరిపోతుంది. ఒక ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. వాళ్ళు మెరిట్ లిస్ట్లో మనకు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. పోస్ట్ అనేది ఎవరికి ఎలా తీసుకోవాలనేది వాళ్ళు మెరిట్ లిస్ట్లో తీసుకుంటారు. సో మనకి ఇక్కడ ఎగ్జామ్ సిలబస్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ 40 మార్క్స్, జీకే 40 మార్క్స్. తర్వాత దేర్ షాల్ బి కామన్ టెస్ట్ ఫర్ ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, డ్రైవర్, లైట్ వెహికల్స్. మేము కిందాక చెప్పాను క్వాలిఫికేషన్ వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్కి 10th, 7th, ప్రాసెస్ సర్వర్కి 10th, డ్రైవర్కి 7th. ఒకవేళ ఇంటర్ ఫెయిల్ అయింటే మూడిటికి అప్లై చేసుకోవచ్చు.
కానీ దానికి మించి క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటే చేయకూడదు. వీళ్ళకి ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే పై వాటికి దీనికి సంబంధం ఉండదు, దీనికి సపరేట్గా ఉంటుంది. జీకే కామన్గా 40 మార్క్స్ ఉంటుంది, కానీ జనరల్ ఇంగ్లీష్ 10 మార్క్స్కే ఉంటుంది వీళ్ళకి. తర్వాత 30 మార్క్స్కి మెంటల్ అబిలిటీ ఉంటుంది. సో 80 మార్క్స్కి ఉంటుంది అందరికీ ఎగ్జామ్ అయితే. సో ఇదండి డీటెయిల్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. సో మనకి ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ఉన్న వివరాలు అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. కొన్ని కామన్ పాయింట్స్ అనేటివి స్టెనోగ్రాఫర్స్ ఫస్ట్ పోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దాంట్లో అయితే మీరు చూడొచ్చు. టాపిక్ వైజ్ మీకు స్టెప్ బై స్టెప్ చెప్పాను. ఫస్ట్ స్టెనోగ్రాఫర్స్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, ఫీల్డ్ అసిస్టెంట్, ఈ 4 ఒకటి. ఎగ్జామినర్, కాపీస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ఈ 3 ఒకటి. ప్రాసెస్ సర్వర్, డ్రైవరు, ఆఫీస్ సబార్డినేట్, ఈ 3 ఒకటి. అట్లా మీకు చెప్తూ వచ్చానండి. సో మీకు మన ఛానల్ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే, మరిన్ని ఇన్ఫర్మేషన్ అయితే కావాలి అనుకుంటే, నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మనకు జాబ్ క్యాలెండర్ అయితే రావడం జరిగింది, ఏపీ జాబ్ క్యాలెండర్. సో అవి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయి ఏంటి అనేది ఏపీ జాబ్ క్యాలెండర్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ ఛానల్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.